మార్నింగ్ 5 అవుతుంది. జెట్ లాగ్ వల్ల మనకు నిద్ర వస్తలేదు, ఆకలి కూడా అవుతుంది. ఒక 2 బర్గర్లు కొనుక్కొని తిని ఈ రోజు నా కార్యాచరణ చూపిస్తా. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ కస్టమర్ నేనే. కెన్ ఐ గెట్ 1 bacon egg and cheese bagel, a sausage McMuffin please, 1 side of ranch, 1 side of buffalo sauce please. బాగుంటాయి బర్గర్లు వేసుకుని తింటే. యా, స్పైసీ బఫ్లో, క్రీమీ ర్యాంచ్, బేకన్ ఎగ్ అండ్ చీజ్ బేగిల్, సాసెస్ McMuffin. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. అదే మా ఊర్లో ఉండుంటే తప్పకుండా లోకల్ స్టోర్కి ఏదో ఒకదానికి పోయి మంచి ఇడ్లీలు, దోశలు అన్ని కొట్టేటోండి. ఆ చంద్రుల్లో చుక్క జారిందేది నెక్క, నా ఒళ్ళంతా ఆడిందే. మస్తు నచ్చింది నాకు అదే స్టెప్, క్రేజీ అనిపించింది ఆ గ్రేస్ అదంతా కూడా. బ్రో నోట్లో సిగరెట్ పెట్టుకొని జస్ట్ ఏదో పెట్టుకున్నట్టు కాదు అంటుంటాడు, దాన్ని మంచి లాక్కుంటా ఇట్లా వేసుకుంటా. లైక్ దేర్ ఇస్ నో సచ్ పార్ట్ ఇన్ హిస్ బాడీ దట్ ఈస్ నాట్ డాన్సింగ్. ఎవ్రీథింగ్ ఈస్ లైక్. No, you okay? You okay? You have a great day, okay? థ్యాంక్ యూ. పాపం ఏదో వర్క్ టెన్షన్లో ఉన్నట్టున్నది, ఆర్డర్ సరిగా తీసుకోలేదు, డోర్లు సరిగా రావట్లేదు, పాపం పిచ్చి అయిపోతున్నది. మార్నింగే వర్క్ స్టార్ట్ చేస్తారు కదా మై ఫ్రెండ్స్. చాలా మందికి కూడా ఆ ప్రీవియస్ డే ఉన్న డిప్రెషన్ అదంతా కూడా కొంచెం క్యారీ ఆన్ అవుతుంటుంది. దానివల్ల కొన్నిసార్లు పాపం డే అనేది మంచి స్టార్ట్ కాదు. ఒకవేళ మన చేతుల్లో ఉంటే మనకు వీలైతే వాళ్ళ నిజంగా ఇట్స్ ఓకే, ఏం కాదు, ఆరామ్సే అని చెప్పేసి ఒక మాట చెప్పినాం అనుకోండి, ద డే విల్ బి గుడ్, యూనో. ఆల్రైట్, cheers. ప్రజెంట్ ఇండియా టైము లంచ్ టైం, మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవుతున్నది. ఆ లంచ్ వలన ఏమో బాగా ఆకలి అవుతుంది, అందుకోసం 2 తెచ్చుకున్నా ఫ్రెండ్స్ బర్గర్స్. నేను ఇండియా వదిలిపెట్టేసి రాకముందు నాకు నా మెన్యూ అనేది చాలా లిమిటెడ్గా ఉండేది. మీట్స్లో చికెన్, మటన్, ఫిష్, అంతకుమించి పెద్దగా తినేటోళ్ళం కాదు. ఆ కర్రీస్తో పాటు రైస్ లేకపోతే చపాతీలు, అంతకుమించి కాదు. పొద్దుగాల ఏంటంటే ఇడ్లీ, దోశ, పూరి, మన రెగ్యులర్ స్టఫ్, అంతకుమించి వేరేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు ఫుడ్ దొరకక స్టోర్కి వెళ్ళేటోళ్ళము, స్టోర్లో చేస్తూ ఉండేటోళ్ళము. మధ్యాహ్నం అయిపోయేది, సాయంత్రం అయిపోయేది, ఏం తినేటోళ్ళం కాదు. ఆకలేసి ఉండేది బాగా. ఆడ పిజ్జా ఉండేది, ఆ పిజ్జా మీద ఏ పడితే ఉండేవి, ఏదో ఒకటి అని చెప్పేసి తినడం, యూనో, సర్వైవల్ అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఏ ప్లేస్కైనా సర్వైవల్ కోసం ఏది దొరికితే అది తినేయడమే. దట్స్ వాట్ ఐ ఫీల్. 2 బర్గర్లు తినగానే మస్తు నిద్ర వచ్చేసింది. పడుకొని ఇప్పుడే లేచిన, 9:30 అయింది. లేచి చూస్తే అవేనాడు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయి ఉన్నాడు. పైన అక్కిగాడు ఉన్నాడు, సంస్కృతి ఉంది, దానికి జాబ్ లేదు. వీఆర్ జస్ట్ ఫ్రీ. మంచి ఛాయ్ తాగుదాం ఫ్రెండ్స్. కమ్ ఆన్ బేబీ. ఇంత క్వైట్ ఉంది నేబర్హుడ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బయటకు లేదు. కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, జిగేపేటలో ఓ వీడియో షూట్ చేసినప్పుడు మనము పొద్దున్న లేచి బయట పోయినప్పుడు ఆవులు అవన్నీ చెప్పి చూపించిన కదా మీకు నేను. ఆ కాంట్రాస్ట్ గ్లోబ్ ఇట్లా ఉంటుంది కదా, ఒకవైపు ఇట్లా లైక్ సున్సాన్, ఏం లేకుండా, మనుషులు కూడా లేకుండా. ఒకవైపు ఏమో ఫుల్ మనుషులు, రోడ్డు మీదనే పశువులు, గిశువులు, మొత్తం బిజీ ఈ టైంకి. కాంట్రాస్ట్ ఆఫ్ లైఫ్. మొత్తం సిక్కుంది సాంగ్. అది చిక్కిరి ఎడిక్ట్ అయిపోయినా కలి ఇంటనే ఉన్నా. మంచి చిక్కిరి సాంగ్ పెట్టుకొని స్టార్బక్స్కి వెళ్ళి క్యారమెల్ మ్యాకియాటో తాగుదాం. గూగుల్ని అడిగినా వాట్ ఈస్ ద బెస్ట్ స్వీట్ హాట్ కాఫీ అని. అంటే కొంచెం స్వీట్ ఉండాలా, అట్లనే హాట్ కూడా ఉండాలా. అడిగితే దాన్ని క్యారమెల్ మ్యాకియాటో మంచిగా ఉంటుంది అని చెప్పింది. ట్రై చేద్దాం దాన్ని. Hi, thank you for choosing Starbucks. What can we do for you today? I'd like to get caramel macchiato, please. Medium. What size? Medium. Yeah. Hot or ice? Hot. Perfect. Anything else? That's it. It's going to be $6.05 at the window. Thank you. $6 ఫ్రెండ్స్ ఎట్ ద విండో. ఆ కిటికీ దగ్గరకు వచ్చి పే చేయరా కుయ్యా అంటుంది అది. సరే మేడం అని చెప్పిన నేను. అడవై పే చేసి మనకు అప్పిస్తారు, తీసుకొని సిప్ చేసుకుంటూ వెళ్దాం. ఓ చికిరి 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 నీ ఎనకే పడతా ఎనకే పడతా. లెక్కేసుకున్నాను నేను ఎన్నిసార్లు చికిరి వస్తుంది. అన్నీ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. Did you want to stop her for it? No, I'm good. Thank you. Have a wonderful day. You too. ఎంత యాంగ్జైటీ ఉన్నా సరే కామ్గా బిహేవ్ చేయాలి. ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎట్లా బిహేవ్ చేయాలి? అలా యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆ యాంగ్జైటీని నోటీస్ చేయాలి. అరే నేను యాంగ్జైటీలో ఉన్నా ఇప్పుడు,
నాకేదో అయిపోతుంది వాళ్ళు మాట్లాడుతుంటే అనేది మీరు నోటీస్ చేసుకున్నారనుకోండి, మీ ధ్యాస, ద కాన్సన్ట్రేషన్, ద కాన్షియస్నెస్, ఆ డిస్టర్బెన్స్ని నోటీస్ చేయడానికి ఉపయోగించారనుకోండి, ఇంటర్నే కామ్ అయిపోతుంది. మనం అనుకుంటాంకి దేర్ ఆర్ పర్ఫెక్ట్ పీపుల్ అనుకుంటాం. అందుకోసమే పర్ఫెక్ట్ వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు సుపీరియర్, మనం ఇన్ఫీరియర్ అనుకుంటాం. ఆ కాంప్లెక్స్ ఎప్పుడు కూడా వెనకాల రన్ అవుతుంటుంది. ఆ రన్ అవ్వడం వల్లనే మనం బెటర్ అయినప్పటికీ కూడా, ద బెస్ట్ అయినప్పటికీ కూడా చాలా సిచ్యువేషన్స్లో అలా బిహేవ్ చేయం మనం. బట్ యాజ్ సూన్ యాజ్ ఒక టీచర్ ఒక బ్యాడ్ స్టూడెంట్ని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి యూ కెన్ డూ గ్రేట్ అని చెప్పేసి ఒక మోటివేషన్ ఇచ్చింది అనుకోండి, వాడు నిజంగానే ఫస్ట్ వచ్చేస్తాడు. ఎందుకంటారు? అది ఎందుకంటే వాడికి ఆ ఇన్ఫీరియారిటీ తీసేసి నువ్వు సుపీరియర్ అని చెప్పేసి ఒక వ్యాలిడేషన్ వచ్చేసింది అనుకోండి. మన హ్యూమన్ నేచర్లో ఉంది అది లోపటి నుంచి బయట వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా ధైర్యంగా ఫీల్ అయిపోతాం మనం. కానీ చెప్పకుండా చేయలేమా? చేయొచ్చు ఫ్రెండ్స్. మనం నమ్ముకోవాలి అంతే. మోటివేషన్ క్లాసెస్ అనుకోకండి, జస్ట్ నా మనసులో ఉన్నది చెప్తున్నాను. క్యారమెల్ మ్యాకియాటో టేస్ట్ చేద్దాము, చెప్తా. కాలింది కానీ బాగుంది, నచ్చింది నాకు. బాగుంది, అంత స్వీట్ లేదు, అంత చేదు కూడా లేదు, మీడియం, మంచిగా ఉంది, వేడిగా ఉంది, బాగుంది. ఈరోజు అవ్యాన్ గడి లంచ్ కోసము నేను ప్యాన్ కేక్స్ చేసి తీసుకొస్తా అని చెప్పిందంట సంస్కృతి. ఎక్సైటెడ్ ఏమన్నామో తింటావా ప్యాన్ కేక్? అక్కి like it? No? అద్భుతమైన నల్ల ప్యాన్ కేక్స్. యా, ఇగో మంచి మేపుల్ సిరప్, బిస్కెట్లు కొన్ని స్నాక్స్ లెక్క. ప్రౌడ్ మామ్. ఎవరి సీట్ రా అది? రౌడీ ఫెలో అవియన్ సీటా? Where are you going now, buddy? అవియన్ స్కూల్ బస్ దాకా పోతున్నావా? అవియన్ స్కూల్ కి నాన్న, నాట్ ద బస్, స్కూల్ కి. అవియన్ స్కూల్, రైట్? యా. పిల్లల మనసు అనేది చాలా చిన్నది కదా ఫ్రెండ్స్. వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్నాయన్నీ కూడా అబ్జర్వ్ చేసేసి వాళ్ళతో కంపేర్ చేసేసుకొని, మన లెక్కనే అనుకోండి వాళ్ళు కూడా, ఎందుకంటే మనం కూడా పోరగాళ్ళ లెక్కనే చేస్తాం కొన్నిసార్లు. సో కంపేర్ చేసుకొని వాళ్ళ లంచ్ టైంలో ఎవరైనా పేరెంట్స్ ఆడికి లంచ్ తీసుకొచ్చేసి ఉంటుంది ఒక స్టాండ్ లాంటిది, ఆడ నించొని పిల్లల కోసం వెయిట్ చేసి ఆ ఫ్రెండ్స్ అందరికీ కూడా గో మా అమ్మది, మా నాన్న గో మా లంచ్ తీసుకొచ్చిందని చెప్పి చెప్తా ఉంటే, ఎవరైతే పేరెంట్స్ రాలేదో ఆ పిల్లలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కంపేర్ చేసుకొని ఇంటికి వచ్చి నాన్న నువ్వు కూడా రావా, మమ్మీ నువ్వు కూడా రావా అట్లా లంచ్ టైంకి అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. యాజ్ ఎ పేరెంట్స్గా వీ వాంట్ కీప్ దెమ్ హ్యాపీ కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇలా చేస్తూ కూడా పిల్లలకి చెప్పాలి కి యూనో ఇట్లా కంపేర్ చేసుకోకూడదు నాన్న, యూనో వీ విల్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్, నాట్ జస్ట్ కమింగ్ టు స్కూల్. నీకోసం ఎక్కడి వరకైనా వచ్చేస్తాం, ఏదైనా చేస్తాం, కానీ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్ అనేది అట్లీస్ట్ మనము కొంచెమైనా టుట్టు ఆగమమ్మా మంచి మాట చెప్పేటప్పుడు. సో ఎవ్రీ టైం ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ కొంచెమైనా సరే మన సైడ్ నుంచి డూ నాట్ కంపేర్ అని చెప్పేసి అట్లీస్ట్ కొంచెం సీడ్స్ అన్న వేస్తూ ఉండాలి మనం. ఎస్. స్కూల్ లంచ్ ఫస్ట్ విజిటర్ పాస్ ఇచ్చినారు మా ఇద్దరికి. విజిటర్ పాస్ ఇచ్చి ఓకే యూ కెన్ ఆల్సో జాయిన్ అని అంటే ఇంకా వచ్చి జాయిన్ అయినాం అనమాట. ఒకసారి హాయ్ చెప్పేసి నేను వచ్చేసరికి ఆల్రెడీ స్కూల్ లంచ్ కొనుక్కొని స్కూల్ లంచ్ తినేస్తున్నాడు. ఇంకా మళ్ళీ ప్యాన్ కేక్స్ ఏదో కొంచెం అట్లా స్నాక్ లెక్క తింటాడు కదా. అవేనా ఇలా ఈటెడ్ యాజ్ అ స్నాక్స్. మీ నువ్వు లోపలికి తీసుకెళ్ళొచ్చానంటే ఎస్ అన్నారు. లంచ్ ప్లేట్ తీసుకున్నాడు, కొనుక్కున్నాడు, తినేస్తున్నాడు కూడా. అయ్యో పొద్దున ఎంత లొల్లి చేసేది అనిపించింది. అయ్యో అనవసరంగా ఇంత స్ట్రెస్ తీసుకుని అనిపించిందా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ ఫన్ లే. అట్ లీస్ట్ వి అండర్స్టూడ్ నౌ దట్ హి ఇస్ నాట్ గోనా స్టాప్ ఫర్ ఎనీథింగ్ అని అర్థమైందా, విచ్ ఇస్ గుడ్. ఇది వెళ్ళేంత వరకు కూడా ఆగలేదట వాడు, లంచ్ కొనుక్కొని తింటూనే ఉన్నాడట. అట్లా ఉంటుంది నా పెంపకం. దేనికి ఆగం మేము, ఆకలైతే. ఎవరైనా ఇట్లా వస్తారు అని అంటే మన వెనకట్లే అక్కడే కూర్చొని ఏడ్చుకుంటా కూర్చుంటాం. అదే అదే అట్లా ఫీల్ అయింది. అట్లా ఫీల్ అయినా నేను నీ ఎక్కువ వాడు పొద్దున కటింగ్ లేదు మరి అసలు ఏమంటాడు, మమ్మీకి ఇది కమెంట్ పిక్ మీ అప్ అంట. ఇవాళ 2 నాటకాలు వెళ్ళవి కానీ పప్ప కారు రిపేర్ చేపిస్తున్నాడు, కార్ లేదని చెప్పిన. స్కూల్ బస్సులు ఉంటాయి కదా.
ఇండియాలో ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది కావచ్చు, ఏమైనా నిద్ర వస్తుంది నాకైతే. ఇంకొక 12 రోజుల్లో ఈ ఇల్లు మొత్తం ఖాళీ చేసేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చెప్పినా కదా ఒక ఆఫర్ వచ్చిందని చెప్పేసి. ఈ ఇల్లు కొనడానికి ఒకళ్ళు వచ్చినారు. ఎందుకు ఆ డీటెయిల్స్ చెప్పట్లేదంటే 2 పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి కదా. మనం ఒక్కళ్ళమే అనుకోండి అన్నీ చెప్పేటోడిని. మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇల్లు ఎట్లా అమ్ముడుపోతుంది ఏంటిది అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తే చాలా తలకాయ నొప్పి ఇల్లు అమ్ముడుపోవడం అనేది. ఐ టెల్ యూ ఆల్ దోస్ స్టోరీస్ ఆఫ్టర్ 26th. ఒకసారి ఇల్లు క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మనం వీ కెన్ టాక్ అబౌట్ కీ థింగ్స్ అబౌట్ ద హోమ్ సెల్లింగ్ ప్రాసెస్. బట్ ఫర్ నౌ ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ఇంకొక 12 రోజుల్లో ఈ ఇల్లు మొత్తం ఖాళీ చేసేయాలి. మంచి ఒక 4-5 గంటలు పడుకొని లేచినాం, ప్రశాంతంగా స్నానం చేసినాం. చూస్తే కళ్ళ ముంగట చికెన్, పెరుగు, ఆనియన్స్. బ్లెస్డ్ కదా నేను. ఇండియాలో మంచి నాటి తినేసి వచ్చినా కదా, మీట్ సప్పగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఇండియాలో దొరికే మీట్తో చేస్తే చెమ్మాడిచ్చేస్తావే, మస్తు టేస్ట్ వస్తుంది. సీరియస్లీ మస్తు టేస్ట్ వస్తుంది. మీట్ సప్పగా అని అనిపిస్తుంది. ఇప్పుడే తినేసి వచ్చినాం కదా మనం ఇండియాలో, మనకి ఇంకెక్కువ తెలుస్తుంది. ఇంత అందంగా ఉన్నానే శామీ. ఇల్లు అమ్ముడు పోయి పైసలన్నీ చేతికొచ్చి ఆ పైసలు ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఆ సర్టనిటీ ఉండదు మనకి, ఎప్పుడు వెళ్తున్నాం ఏంటిది అని. బట్ వీ కెన్ సర్టన్లీ ప్రొజెక్ట్ ఎప్పుడు అవ్వచ్చు ఏంటిది అనేది. లెట్స్ సే 26th అన్ని మంచి అయ్యి క్లోజింగ్ అయిపోతుంది. 27th మనకి చెక్ వస్తుంది. 27th ఆ చెక్ని మనం ఇండియన్ కరెన్సీలో వేసేస్తాం. సో బై November 30 మన మనీ మనకు వచ్చేస్తాయి అనుకుందాం. వచ్చేస్తాయి. చెక్ నేను వేసేస్తే ఈరోజు సాయంత్రంకి క్లియర్ అయిపోతుంది. యూజ్ అమౌంట్ సార్, బట్ ఫిర్ బీ 1 డేలో క్లియర్ అయిపోతుంది. ఇండియాకి పోవడానికి తొందరగా క్లియర్ అవుతుందా లేదా అని చూడాలి. ఏమో తెలీదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కేస్, ఐ యాంటిసిపేట్ November ఎండ్ లోపల పైసలన్నీ కూడా ఇండియాకి వెళ్ళిపోతాయి అనుకుందాం. ఓకే, ఈ 12 రోజుల్లో మనం ఏం చేద్దామంటే ఇవి మనం ఇండియాకి తీసుకుపోవాల్సిన సామాన్లు అని చెప్పేసి కొన్ని ఫిగర్ అవుట్ చేసేద్దాం. షాపింగ్ చేయాలంటే చేద్దాం. ఓకే, వింటర్ సామాన్లు కావాలంటే కొనుక్కుందాం. నీకు ఒక 23, 46 అంటే మనిషికి 46 లెక్క ఒక 200 kgs ఇంచుమించుగా. లెట్స్ ఒక 180 kgs వస్తాయి అనుకుందాం. మనకి 185 kgs 4 పర్సన్స్కి కలిపి 185 kgsలో మన బట్టలు, ఎలక్ట్రానిక్స్, కెమెరా గేర్, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్నీ వచ్చేసేయాలి. ఫస్ట్ అయితే ఈ 12 రోజుల్లో ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ చేసేసి ప్యాక్ చేసేసి ఓంకార్ గన్ రూమ్లో పెట్టేద్దాం. ఓకే, మన చెక్ మనం క్లియర్ చేసేసుకొని ఒకసారి అలా ట్రావెల్ తీసేసి వద్దాం. అప్పటి వరకు చెక్ క్లియర్ అయిపోయి ఇండియాకి పైసలు వెళ్ళిపోయినాయి అనుకోండి, వచ్చేసి చేద్దాం. యూ గో టు జగేపేట్ ఫస్ట్, దెన్ యూ కెన్ గో టు పాల్వంచ ఇఫ్ యూ వాంట్ టు. ఎక్సైటింగ్ టైమ్స్ దట్ ఈజ్ అవర్ ఎగ్జిట్ ప్లాన్. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు తెలియదు. బట్ ఈ ఇల్లు అమ్ముతుంటే నాకు పెద్ద ఫీలింగ్ లేదు, హానెస్ట్గా చెప్తున్నాను. నేను సంస్కృతికి మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా ఆశలతో కష్టపడి కొనుక్కున్నాం అది అన్నట్టు బాగా ఫీల్ అవుతుంది. అది ఇక్కడ పిల్లలు స్కూల్కి పోతున్నారు, అంతా మంచిగా ఉన్నది, అంతా సెట్ అయిపోయింది. ఐ మిస్ దిస్ హోమ్, ఐ లవ్ దిస్ హోమ్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ హోమ్. అవన్నీ ఉంటాయి కదా నార్మల్ స్టఫ్, అవన్నీ ఫీల్ అవుతుంటుంది. నాకు పెద్ద ఫీలింగ్స్ లేవండి. నేను రండనా కొడుకుని నేను అంటే ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఫీల్ అయితే బాగా ఫీల్ అవుతా, ఏడ్చేంత ఫీల్ అవుతా నేను. కానీ పైన ఉన్న సూపర్ఫిషియల్ దానికి పెద్దగా ఫీల్ గాను. ఏమున్నది ఈరోజు కాకపోతే రేపు. ఈ ఇల్లు అమ్మలేదు అనుకుందాం, ఎన్ని రోజులు పెట్టుకుంటాం? సచిన్ వరకు పెట్టుకుంటామేమో. సచిన్ తర్వాత ఉన్నా సరే క్యా ఫరక్ పడతాయి తెరకు తూతో మరిగానా. మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్, వాట్ ఎవర్ వీ లివ్ విత్, అవి మనకి ముందుకే పుష్ చేయాలి కానీ వెనకకి పుష్ చేయకూడదు అని చెప్పేసి బలంగా నమ్మేటండి నేను. సో నాకు పెద్ద ఫీలింగ్ లేదు. ఆల్ ఐ డూ ఈజ్ ఐ లవ్ మై వైఫ్, సో ఐ కన్సోల్ హర్. ఏం కాదులేవే, ఏం కాదు. ఈ ఇల్లు కాకపోతే ఇంకొకటి, సరే ఇప్పుడు కాకపోతే 30 సంవత్సరాలకైనా సరే ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో ఉండాల్సిందే కదా. ఈ ఇల్లు మనం కొనకముందు ఈ జాగా ఎంతమంది చేతులు మారు ఉంటుంది, ఎంతమంది బాధపడి ఉంటారు, అవన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు. వస్తుంటాయి పోతుంటాయి. జస్ట్ ఒకటి పర్మనెంట్ ఏంటంటే లైఫ్, లివింగ్ జర్నీ అనేది ఏదైతే ఉందో మనం పట్టణ కింద పడేంత వరకు అది నడుస్తూనే ఉంటుంది. అదొకటి కాన్స్టెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దానికి తగ్గట్టు బతకాలా అని చెప్పేసి అనుకునేటువంటి గాలిపటం ఉంటుంది. ఒక దారం కట్టేసి దాన్ని గాల్లో కుదిందనుకోండి, రెపరెపలు ఆడుతుంటుంది, అందంగా ఎగురుతుంటుంది. అది లైఫ్ అట్లా ఉంటుంది. ఒక దారం, ఒక బంధం, ఒక ఫ్యామిలీ చాలు. దానికి ఎక్కువ హోల్డింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, కారుకని ఒక దారం,
ఇల్లుకని ఒక దారం, నా హోల్డింగ్స్ అన్ని ఒక దారం, ఇట్లా అని పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 దారాలు కడితే ఏమవుతుందండి? గాలిపటం కింద పడుతుంది. దానికి రెపరెపలాడుతూ ఎగిరే ఆ అందం, ఆనందం అన్నీ ఎదింగేస్తాయి. సారీ, ఐఎమ్ వెరీ సారీ, బట్ ద పాయింట్ ఈస్ వీ షుడ్ బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యాజ్ బర్డన్లెస్ యాజ్ పాసిబుల్. సో ఫర్ దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ సెల్లింగ్ దిస్ హౌస్. ఇంకొక 2 weeksలో ఇట్స్ గాన్. మంది కాదు ఇది, మంచి జరిగితే అంతా. సో దిస్ ఈజ్ వాట్ ఐ సే టు మై ఫ్రెండ్స్. Live freely, live happily. I'll see you guys in the next one. Until then, cheers. America Chorasta.